BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. జిన్నారం మున్సిపాలిటీ 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి హరినాయక్ ఇంటింటి ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల మద్దతు కోరుతున్నారు. సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం ఒక్కసారి అవకాశం ఇవ్వాలని హరినాయక్ విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల మద్దతు తనకుందని పేర్కొంటూ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మేము వేయమని కాదు, ఓటు నీకు వేస్తాం, గెలిపించి కూడా అడుగుతాం. మేము ఏదన్నా కావాలని అంటే అడగమా? నువ్వు ఈడ పెద్ద మనుషులకు ఎవరికి నమ్ముతావు? ఎవరందరూ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అందరూ, వాళ్ళు నువ్వు వస్తే ఇట్లా చెప్తే ఆయన వస్తుండే కదా. ఇప్పుడు మన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జిన్నారం మున్సిపాలిటీ హరినాయక్, శివానగర్ విలేజ్ అండ్ రాలకత్వ తాండా 12వ వార్డు అభ్యర్థిని. నా పేరు హరినాయక్. ఇప్పుడు మనం ఇంటింటికి టీఆర్ఎస్ తరపున అభ్యర్థిని నేను కాబట్టి ఇంటింటి ప్రచారంలో ఉన్నాం కాబట్టి మనం భారీ మెజార్టీతోటి ఇక్కడ శివానగర్లో భారీ మెజార్టీతోటి మనం ఇక్కడ గెలుస్తున్నాము. ఇదే మనకు జిన్నారం మున్సిపాలిటీలో 20 వార్డులు గిట్ట భారీ మెజార్టీతో మనం గెలవబోతున్నాము. ఇదే మన మెజార్టీ హరీష్ అన్నకు, పైన కేసీఆర్ సార్కు, కేటీఆర్ అన్నకు, అందరిగా ఇదే మన గిఫ్ట్. భారీ మెజార్టీతో గెలిపించాలని మనకు ప్రధాన సమస్య ఒకటి ఇక్కడ ఏంటంటే కంజర్ల చౌరస్తా నుంచి సొలక్పల్లి వరకు మెయిన్ రోడ్ అనేది ప్రధాన సమస్య. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా మంది ఊర్లు ఉన్నాయి. ఇక్కడ పటంచూరు నుంచి సొలక్పల్లి, జిన్నారం పోయే కనెక్టివిటీ రోడ్ ఇది చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం అక్కడ కంజర్ల చౌరస్తా దగ్గర అది శిలాపలకం, కొబ్బరికాయలు కొట్టుకున్నాము. ఆ రోడ్డు శాంక్షన్ అయిన రోడ్డుకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది మీ అందరి దృష్టికి నేను తీసుకెళ్తున్నా. కాబట్టి ఇక్కడ చాలా సమస్య ఈ రోడ్డు. కాబట్టి ఇది ఏంటంటే నేను ఈ టీఆర్ఎస్ అభ్యర్థిని హరినాయక్, శివానగర్ నుంచి 12వ వార్డు నాది. ఈ సమస్య బాగా ఇబ్బంది ఉంది అందరికీ. ఈ సమస్య నేను ఇక్కడ నాకు గెలిపిస్తే నా వంతుగా నేను భారీగా ఎవరి దగ్గరైనా సరే, అది కాంగ్రెస్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, సీఎం దగ్గర దాకా అయినా సరే కానీ దీనికి తీసుకెళ్ళి ఈ రోడ్డు సమస్య 100% చేపిస్తా అని మనవి